అన్నారైనా నిన్ను సమాజంలో నిందిస్తున్నారా? నీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారా? నిన్నే ప్రత్యక్షంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? అంటే నువ్వు సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహానికి పాత్రుడమైనవన్నమాట. నీవు నిజంగా కూడా సత్యమార్గంలో ధర్మంలో నడుస్తున్నావు అన్నమాట. ఎవరైతే నిజాయితీగా ధర్మంగా అందనంత ఎత్తులో ఉంటారో వాళ్లపైనే విమర్శలు వస్తుంటాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ, మంచి వాళ్లకే మాటలు ఎక్కువ, నిజాయితీ పరులకే నిందలు ఎక్కువ. ఏమీ లేని దుర్మార్గుని ఎవడు పట్టించుకోడు. వాడి మీద విమర్శలు రావట్లేదు, వాడిని పట్టించుకోవట్లేదు, వాడు ఒక అనామకుడు, ఒక ఎవరూ లెక్కకు లేనివాడు అని అర్థం. నిన్ను అందరూ లెక్కకు తీసుకొని నిన్నే పరీక్షించి నిన్ను పరిశీలించి ప్రతి అడుగును నేను పరిస్థితులను పరిశీలిస్తున్నారు అని అంటే నువ్వు ఎంతో ఉన్నతికి ఎదిగినట్టు. వీళ్ళ మాటలకు భయపడి వెన్ను తిరగదు. బండను బంతిని కింద కొడితే పైకి ఎలా లేస్తుందో అలా లేవాలి తప్ప మట్టి ముద్దలాగా అదికిపోవద్దు. వాళ్ళ ఏడుపే నీ ఎదుగుదల. జై శ్రీమన్నారాయణ.